ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది. పసికందు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నా చేపట్టారు. తక్షణమే డిఎంహెచ్ఓ సంబంధిత డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. జనగామ జిల్లా పలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో పథకాన్ని మృతి చెందిన విషయం అయితే దాని చేస్తుంది. తెలుస్తున్న ఉదా బాధితులు అయితే హాస్టల్ ఇచ్చిన పరిస్థితి అయితే నేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య నాయకుల మధ్య తక్షణ డిఎంహెచ్ఓ సంబంధించి డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్లు సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోవడం ఇలాంటి దారుణం చోటు చేస్తుందని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే అంటే ఎవరు కూడా పసికందు ప్రాణాన్ని ఇలా డాక్టర్ల నిర్లక్ష్యానికి పసికందు పాలన బలైన పరిస్థితి అని చెప్పి ఇప్పటికే వాళ్ళ బంధువులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా వెంటనే డాక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పి చేస్తే వాళ్ళ బంధువులు ఆందోళన చేస్తుంది. డిఎంహెచ్ఓ కావచ్చు సంబంధిత అధికారులు ఎవరైనా కూడా ఇలాంటి ప్రాణాలను చేతులు పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వస్తే దేవుడు డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ చేస్తే డాక్టర్ నిర్లక్ష్యం పసికందు మృతి చెందిన కారణం బంధువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ భాస్కర్. నేడు తెలంగాణలో కాంగ్రెస్ నిరసన చేపట్టనుంది. ఇవాళ ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నారు. సోనియా, రాహుల్పై ఈడీ ఛార్జ్ షీటుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించనున్నారు. నిన్న పలువురు కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇవాళ మరోసారి ధర్నా చేయాలని పిలుపునిచ్చారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారంతా శశి ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం సిఎస్సి విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థులంతా భద్రాచలం వెళ్తుండగా కారు అదుపు తప్పి లారీను ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారంతా శశి ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం సిఎస్సి విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థులంతా భద్రాచలం వెళ్తుండగా కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టినట్టు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఇక్రిశాట్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. రాత్రి చిరుత కోసం ఏర్పాటు చేసిన బోన్ల వద్ద ఏర్పాటు చేసిన 2 మేకలను వేటాడేందుకు వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. దీంతో 2 రోజులుగా భయంతో బిక్కుబిక్కుమన్న ఇక్రిశాట్ కార్మికులు చిరుత చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో చిరుత కూడా సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని కూడా పట్టుకునేందుకు బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పట్టుబడిన చిరుతను జూ పార్కుకు తరలించిన అటవీశాఖ అధికారులు తెలిపారు.